డ్యూటీకి టైం అవుతుంది. ఎంత అవుతుందో ఎంతో తొందరగా పోవాలి రోజు. టైం అవుతుంది డ్యూటీకి. దోశ పిండి ఉందా? దోశ పిండి అవుతుంది. దోశ పిండి ఫస్ట్ అయితే ఇట్లా తింటాను. తర్వాత దోశ పైన ఉంచేసి కొంచెం దోశ పైన వేడేదాకా ఉంచాలి స్టవ్ మీద. దోశ వస్తుందో రాదో చూడాలి. ఇట్లా ఆ పిండి వేసినాక ఈ పిండి కిందనే పట్టి పెట్టుకోవాలి. మంచిగా పులియలేదు అనుకో మంచిగా రాదు. మంచిగా పులిస్తే మంచిగా వస్తాయి. వేసిన కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని తర్వాత వచ్చేసి దీన్ని కొంచెం అయినాక రివర్స్ చేసుకోవాలి. దాంట్లో నుండి లేకుంటే అది రిష్ చూద్దాం. కొంతమంది డైరెక్ట్ రిషెస్ చేసుకుంటారు వన్ సైడ్ తీసుకుని. నాకైతే నచ్చదు. బోత్ సైడ్ కొంచెం మంచిగా ఉండాలని రివర్స్ చేసేస్తాను నేను. పిండి దాని కింద ఉందనుకో ఇట్లా అనేటప్పుడు సరిగా రాదు. తగ్గుతూ ఉంటుంది ఇట్లా. పిండి సరిగా లేకుంటే కింద తగ్గుతూ ఉంటుంది. అది అట్లా తిరగడం వల్ల అక్కడక్కడ సరిగా రాదు దోశ. ఆయిల్ పోసుకొని ఇట్లా చిన్న వస్తున్నాయి అనుకో పిండి సరిగా పోయినట్టుంది. నేను ఆగిపోతుంది అయిపోయింది. ఆడు అన్నాం ఇట్లా అనుకోవాలి. వెరీ సింపుల్ దోశలు. ఇంట్లో అమ్మను భార్యను వేస్తేనే తింటా అంటే కష్టం. మనం కూడా అప్పుడప్పుడు వాళ్ళు లేనప్పుడు వేసుకోవాలంటే పిండి ఉంటే ఇలా వేసుకొని దోశ దాన్ని వేసి లైట్గా కొంచెం ఆయిల్ పోసి ఇది పెట్టేస్తే అయిపోతుంది. ఎందుకు చెప్పు బయట టిఫిన్లు చేస్తాను ఖర్చు దాన్ని వేసి. మా ఇంట్లో ఎవరు లేరు నేను బయట తింటా. సింపుల్. ఇట్లా అయితే అన్నది ఎట్లా అయితే అంటే ఎవరు చేస్తుంది చేసి కొంచెం రివర్స్ చిన్న చిన్న అవుతున్నాయి. 4 దోశలు ఎత్తాను. మీకు అనుకూలంగా ఉన్నదాన్ని బట్టి కింద పైరు పెద్దగా పెట్టుకొని చిన్నగా పెట్టుకోండి. మీ ఇష్టం. 4 దోశలు వేసుకున్నా చిన్న చిన్నగా. చట్నీ చూడండి ఎంత బాగుందో. అదిరిపోయింది. చట్నీ అదిరిపోయింది. టమాటా చట్నీ 4 దోశలు చిన్న చిన్న చోట చోట దోశలు తినేసిన. ఇక బాయ్ బాయ్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు దోశలు చేస్తారా లేదా?